డబ్బాలో వేసి డబ్బాలోనా డబ్బాలో వేసి స్టవ్ మీద పెట్టి అలాగా ఉడబెట్టి మూత వేసి కొంచెంసేపు తీస్తే పాడైపోతుంది. బియ్యం కడిగి డబ్బాలోకి వేసి పొయ్యి మీద ఎత్తి బియ్యము మూత వేసి మూతిస్తే ఉడికించి మూతిస్తే అప్పుడు అన్నం వేయాలి. శనగపిండి కలిపి నీళ్ళేసి అలా గుంటలు చేసి వేడి ఆయిల్లో వేసి అలా పకోడీ చేసి పకోడీలో ఉల్లిపాయలు మిరపకాయలు వేస్తే పకోడీ అయిపోతుంది. నూనెలో వేసుకోవాలా ఉల్లిపాయలు? పకోడీలోని తీసుకొని అందులో కొన్ని నీళ్ళు వేసుకొని చింతపండు తీసుకొని నీటిలో నుంచి పిసికి మళ్ళీ పొయ్యి మీద ఎత్తి అప్పుడు మూత ఎత్తి ఎడితే అప్పుడు కొంచెంసేపు ఉంటే ఉడుకుతుంది. కప్పు తీస్తే ఊడిపోయింది చారు.